అందమైన సాయంత్రం అజ్జి వరండాలో కూర్చుని ఉండగా రఘు అక్కడికి వచ్చాడు. అజ్జీ, మనం పెద్దయ్యాక ఏమవ్వాలి? డబ్బు సంపాదించడమే మన లక్ష్యమా అని రఘు అడిగాడు. అజ్జి చిరునవ్వుతో, కేవలం డబ్బు మాత్రమే కాదు రఘు, ఇతరులకు సహాయం చేయడం కూడా ఒక గొప్ప లక్ష్యం అని చెప్పడం ప్రారంభించింది. ఇంతలో మీను ఆనంద్ ఆడుకుంటూ అక్కడికి వచ్చారు. అజ్జీ, గొప్ప వ్యక్తి అంటే ఎవరు? చాలా డబ్బు ఉన్నవారా అని మీను అడిగింది. అజ్జీ వారిద్దరినీ దగ్గరకు పిలిచి, కాదు మీను, ఎవరైతే ఇతరుల కష్టాన్ని చూసి చలిస్తారో వారే నిజమైన గొప్పవారు అని మెల్లగా వివరించింది. కృష్ణ కూడా పరుగెత్తుకుంటూ వచ్చి అజ్జీ ఒడిలో తలపెట్టుకున్నాడు. అజ్జీ, మాకు కథ చెప్పవా అని అడిగాడు. అజ్జీ అందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని, సరే, మీకు ఒక ఊరిలో జరిగిన కథ చెబుతాను వినండి అంటూ కథ మొదలుపెట్టింది. అనగనగా ఒక ఊరిలో ఎండలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ ఊరి దారిలో ఒక ముసలితాత నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు విపరీతమైన దాహం వేసింది. కాని చుట్టుపక్కల ఎక్కడా నీరు కనిపించలేదు. ఆయన నీరసంతో ఒక చెట్టు కింద కూర్చునిపోయాడు.